తరలించి మీకు వాసుదేవన్ గారు కేసీఆర్ ఇక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాడు తిరుపతికి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన తర్వాత నేరుగా భాస్కర్ రెడ్డి ఇంటికి పోయారు. మీకు తెలుసో తెలీదు, భాస్కర్ రెడ్డి ఇంటికి పోయి భాస్కర్ రెడ్డి ఇంట్లో మాట్లాడుకొని భాస్కర్ రెడ్డి ద్వారా తెలంగాణలో సర్వే అతనికి అప్పగిచ్చారు. అంటే ఎన్నికల సర్వే ఏ విధంగా ఉంటుంది, ఎన్నికల మూడ్ ఏ విధంగా ఉంటుంది అని ఆయనకు అప్పగిస్తే, భాస్కర్ రెడ్డి ఏమన్నా సెపాలజిస్టా అండి ఆయనకు అప్పచెప్పడానికి? అంటే ఇప్పుడు లాబింగ్ అనేది అలా ఉంటుంది సార్. లాబింగ్ అనేది ఆ విధంగా ఉంటది రాజకీయాల్లో. దేశం ఓడిపోయింది. ఆయన తిరుపతి వచ్చి భాస్కర్ రెడ్డిని అడిగితే గానీ ఆయన నడవదా అక్కడ తెలంగాణలో? నేను అనేది తిరుపతికి వచ్చి భాస్కర్ రెడ్డిని అడిగి అదే పనిగా కాదు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి నేరుగా ఆయన ఆతిథ్యం స్వీకరించి. మీరు చెప్పింది నిజమైతే ఈ ప్రశాంత్ కిషోర్లు ఇంకా ఇంకో శర్మ రాబిన్ శర్మలు వీళ్ళందరూ ఉద్యోగాలు మానేసి ఇళ్ళకి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరికి భాస్కర్ రెడ్డి ఆయన ఏమి సెఫాలజిస్ట్ కాదు, ఆయనకేమి విశేషమైన నైపుణ్యము, అనుభవం, దక్షత, దీక్షత ఏమీ లేవు. ఆయన ఎందుకు అడుగుతాడండి కేసీఆర్ వచ్చి? మరి టైం ఎంత ఎగిరిపోయినా వచ్చి భాస్కర్ రెడ్డిని అడగాడు కదా సార్. ఇది యథార్థము. మీరు కావాలంటే ఆయన ఇంటికి రావడం యథార్థం అయి ఉండొచ్చు, ఆయన ఇంటికి రావడం, కానీ సర్వేలు చేసి పెట్టండి అని చెప్పేసి కేసీఆర్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ మరీ అంత గంతి లేకుండా అయితే లేడండి కేసీఆర్. సార్ వాసుదేవన్ గారు, తెలంగాణలో చాలా మంది సర్వే సంస్థల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోండొచ్చు. దాంట్లో భాగంగా ఇతన్ని కూడా అలాట్ చేసుకున్నారు. ఇతను ఒక్కనే చేశారు అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు రామానుజాచార్యుల విగ్రహం ఏదో ఆవిష్కరించారు కదా, అక్కడ ఆ విగ్రహం ఆవిష్కరించినప్పుడు అదంతా కూడా సెట్టింగ్స్ అంతా కూడా మా భాస్కర్ రెడ్డి చేసింది. ఎందుకంటే ఈయనకి తమిళనాడు నుండి చాలా ఈ ఫ్లెక్సీలు పెట్టేవాళ్ళు, రకరకాల అలంకరణలు, ఇవన్నీ కొంచెం అలంకరణలు పిచ్చి ఆయనకి. అలంకరణ బాగా చేశారని చెప్పి ఈ అలంకరణ మనం అక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి ఆడ చేపించాడు. చేపిస్తూ ఇవన్నీ కూడా ఆయన ఏం చెప్పాడు తెలుసా మీకు? 100 సీట్లతో మీరు సీఎం అవుతున్నారు కేసీఆర్ గారు అని చెప్పి ఆయనకి రిపోర్ట్ ఇచ్చాడు. వచ్చాడు, వచ్చిన తర్వాత అది కట్ చేస్తే 30 సీట్లకి ఎంతో పడిపోయే కొందికి తెలంగాణలోనే అడుగుపెట్టలే. మళ్ళీ మాడదాం ఒకసారి, ఇది పక్కన పెడదాం, ఒక సెకండ్ ఇది పక్కన పెడదాం. కానీ ఈడ చేసింది అయితే ఏం చేశారంటే, ఇప్పుడు ఇండెంట్ అనేది ఎలా ఉంటుంది సార్? ఆటోమేటిక్ ఇండెంట్ ఉండాలి మద్యంలో. ఆటోమేటిక్ ఇండెంట్ అంటే ఈడ అయిపోయే కొందికి ఈ షాప్కి ఇన్ని రావాలా, గవర్నమెంట్ షాప్ కదా ఉండాలి. ఆటోమేటిక్ ఇండెంట్ అంతా కూడా క్యాన్సిల్ చేసి మామూలుగా చేసుకున్నారు. పేపర్లో రాసుకునేది రాసుకొని ఇంత కావాలా అంత కావాలని. దీంట్లో ఇంకొక కుంభకోణం కూడా ఏం జరిగిందంటే, వీళ్ళు రైట్ రాయల్ గా ఆర్డర్ బేవరేజ్కి ఏం పెడతారో ఒక 100 బాటలు పెట్టినారనుకోండి, ఇంకొక 50 బాటల్లో డైరెక్ట్ వీళ్ళకు టచ్ ఉండదు. మధ్యలో వీళ్ళు ఏ రికార్డు లేకుండా అమ్మేసి ఆ డబ్బును కూడా సపరేట్ గా తీసేసుకున్నారు. దీంట్లో మనం గమనించిన కరోనా టైంలో ఎలికలు దాగినాయని, పంది కుక్కలు దాగినాయని, అంటే ఈ 3,500 కోట్లు అనేది తేలింది కాబట్టి సరిపోయింది. ఎలుకలు దాగినటివి, పంది కుక్కలు దాగినటివి మనం పోయి పంది కుక్కలను పట్టి. సరే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఆయన కూడా మాట్లాడాలి కదా, మోహన్ రెడ్డి కూడా మాట్లాడాలి. మీరు రవికిరణ్ గారు మాట్లాడలా, మీరు మాట్లాడలేదు. ఇది 2014-19 జేడీ గారు అడిగింది ఏంటంటే, హైకోర్టు జడ్జి చేతి చేయించండి విచారణ, రెండు కూడా చేయించండి. ఆయన ఎవరిని వెనకేసురాలు, రెండూ చేయించండి. ఇండిపెండెంట్ బాడీ షుడ్ ఎంక్వైర్ ఇన్ టు దట్. అంతేగాని లేదు కాదు సిబిఐకి ఇచ్చేయండి అన్నారు. ఒకవేళ హైకోర్టు జడ్జి కాదనుకోండి, సిబిఐకి ఇచ్చేయండి. ఏంటి మీకున్న ఇబ్బంది ఏంటి సిబిఐకి కానీ హైకోర్టు జడ్జికి కానీ అప్పచెప్పడానికి? నాయుడు గారు అదొకటి చెప్పేస్తే ఆయన దగ్గరికి వెళ్తాం. సార్ నేనేమంటానంటే, వాస్తవంగా జేడీ చెప్పిన దాన్ని నేను కూడా స్వాగతిస్తాను. చేయమని చెప్పండి. జేడీ గారికి ఈ రాష్ట్ర పౌరుడిగా ఆయన కూడా ఒక బాధ్యత ఉంది. ఆయన అప్పీల్ చేయమని చెప్పండి. 2014 నుండి 2019 వరకు ఇంత జరిగింది, దీని మీద కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన అప్పీల్ చేయమని చెప్పండి. చేద్దాం. ఒకటి. రెండోది వచ్చి, నిజంగా అంతగానే అవినీతి కానీ జరుగుంటే జగన్మోహన్ రెడ్డి వదులుంటాడా? ఏమీ లేని కేసులు మనం లెట్ us not go to hypothetical issues అండి. ఎంక్వైరీ చేయాలనుకుంటే చేయటం లేదు, మాకు ఇష్టం లేదు. నేను చెప్తున్నా, నేను దీంట్లో బేసజాలు పోవట్లే. ఒక భారత పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ బిడ్డగా నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నా. జేడీ గారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది, ప్రేమ ఉంది. ఆయన ఎక్కడా కూడా డీవియేషన్ తీసుకునే మనిషి కాదు. ఏ తప్పు జరిగినా అది చెప్తారు. చేయమని చెప్పండి. మోహన్ రెడ్డి గారి దగ్గర మోహన్ రెడ్డి గారు, బిగ్ బాస్కి కనీసం 2 జీవిత ఖైదులు పడతాయి. బిగ్ బాస్కి ఇది న్యాయ కోవిదుల అభిప్రాయం. 2 జీవిత ఖైదులు అంటే ఇదివరకు అట్లాగా 2 × 14 28 ఏళ్ళు కాదు.
లైఫ్ అంటే లైఫ్ ప్రిపేర్డ్గా ఉందా వైసీపీ? రెండోది, ఇంకా ఇదేదో 3,600 కోట్లతో పోయేది. నేను మాట్లాడబోయేది ఏంటంటే 30,000 మంది ప్రాణాలు ఆ స్పిరిట్, కంటామినేటెడ్ స్పిరిట్ యూస్ చేయటం వల్ల పోయినాయి. దాని మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా విచారణకి దిగబోతోంది. వాళ్ళు రాబోతున్నారు అక్కడి నుంచి. ఎందుకంటే చాలా ఇన్స్టెన్సెస్, ఈవెన్ 4-5 ఫోన్ చేసి చెప్పారు. ఒక డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళ వాచ్మెన్కి 2 కిడ్నీలు పోయినాయంట. ఎందుకు? అక్కడెక్కడికో ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బంధువుల పెళ్ళికి వెళ్ళిన వాచ్మెన్ ఒక వారం 10 రోజులు విచ్చలవిడిగా తాగేసి వచ్చి చూస్తే కిడ్నీలు కనబడలా. ఇది